ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీకాకుళంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్. పలు ఆటోలకు అమర్చిన లౌడ్ స్పీకర్ల తొలగింపు. భక్తులతో కిటకిటలాడిన భీమవరం మావుళ్ళమ్మ ఆలయం. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమ పూజ చేసిన భక్తులు. ఫిర్యాదు చేసినందుకు సంధ్య అనే మహిళను మానసిక వైద్యశాలకు తరలించిన పోలీసులు. విశాఖ జిల్లా పెట్టుబడి పోలీసుల తీరుపై మహిళా సంఘాల ఆగ్రహం. చిలకలూరిపేట మండలం గణపవరంలో ఘనంగా మెగాస్టార్ జన్మదిన వారోత్సవాలు. 4వ వార్డులో మొక్కలు నాటిన అభిమానులు, జనసేన నేతలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, లౌడ్ స్పీకర్లతో తిరుగుతున్న ఆటో డ్రైవర్లపై శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు ఆదేశాల మేరకు నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆటోలకు అమర్చిన లౌడ్ స్పీకర్లను తొలగించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ లక్ష్మణరావు మాట్లాడుతూ శబ్ద కాలుష్యం చేస్తే సహించబోమని చెప్పారు. స్వచ్ఛ శ్రీకాకుళం సాధనకు పోలీసు శాఖ క్రియాశీలక పాత్ర పోషిస్తోందన్నారు. స్పెషల్ డ్రైవ్లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు హేమచంద్ర, జనార్దన్, హోంగార్డ్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. మీరు పాల్గొట్టుకుంటారు, నేను పాల్గొడాలా? ఇవన్నీ మీరే పాల్గొట్టుకుంటారు, నేను పాల్గొడాలా? మీ ఇష్టం. నేను పాల్గొడితే పంచాయతీ, మీరు పాల్గొడితే ముఖ్యం. సౌండ్ పెట్టి వినిపిస్తుందా? చెప్పు. పక్కన కూడా ఆరు వినిపిస్తుందా? దానికి పెద్ద వచ్చాడు ఇంక వెనక్కి. బుద్ధి ఉండాలి, ఆలోచన ఉండాలి మనిషికి. ఆలోచించాను లేని మనుషులు కాదు. మనిషికి మనిషికి తేడా ఏంటి? మనిషి ఆలోచిస్తాడు, ప్రతి ఆలోచించదు. ఆలోచించడం అని ఆలోచించాలా. ఈరోజు ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, మా డిఎస్పీ గారు సూచనల మేరకు ఆటోల మీద స్పెషల్ డ్రైవ్ చేస్తాం. ఈ ఆటోల్లో ఓపర్స్, స్పీకర్స్ హెవీ పెట్టేసి సౌండ్ పొల్యూషన్ చేయడం. ఈ కుర్రోళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత కుర్రోళ్ళందరూ ఆటోలు ఎక్కించి హై పొల్యూషన్ వెహికల్స్ వస్తాయో తెలియక చాలా ఇబ్బందిగా ఉంది. దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తాం. ఈ ఆటోలన్నిటికి కూడా ఎక్కడ సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయో ఆటోలన్నీ ఆపించి వాటిని రిమూవ్ చేసి వాటికి ఫైన్లు ఇంపోజ్ చేసి వాటి రికవరీ చేసి పంపించాం. అలాగే అవేర్నెస్ కల్పించాం. మొత్తం అన్ని ఆటో స్టాండ్లకు కూడా తెలియజేసాం. ఏమైనా వాళ్ళు ఇండివిజువల్గా రిమూవ్ చేసి చెప్పాం. అదర్వైజ్ మేము స్పెషల్ డ్రైవ్ ఏమైనా ఇంకా రికవరీ చేస్తాం, వాటిని కూడా రిమూవ్ చేస్తాం. అలాగే ఈ కాలేజీ స్టార్ట్ అయ్యే కుర్రలందరూ కూడా చాలామంది లైసెన్స్ లేకుండా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారు. సో మీ మీడియా ద్వారా, పత్రికా దీని ద్వారా మీరంతా తెలియజేయాల్సి పబ్లిక్ అంతా అవేర్నెస్ కల్పించాలి మీ పత్రికల ద్వారా. ముఖ్యంగా ఏంటంటే లైసెన్స్ లేని వాళ్ళు డ్రైవ్ చేయడం, వెళ్తున్న వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినప్పుడు పాపం వాళ్ళు ఇన్సూరెన్స్ రాక ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి లైసెన్స్ లేని వాళ్ళు బండి డ్రైవ్ చేయొద్దని చెప్పండి. లైసెన్స్ ఎవరుందో వాళ్ళే బండి డ్రైవ్ చేయాలి. లైసెన్స్ లేని లైసెన్స్ తెచ్చుకోమని చెప్పాలి. ఈ ఇన్సూరెన్స్, లైసెన్స్ కంపల్సరీ ప్రతి బండికి ఉండాలని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రావణ శుక్రవారం నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు, కుంకుమ పూజ చేశారు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. నిత్యం సుమారు 70 కేజీల బంగారు ఆభరణాలతో అమ్మవారు దర్శనమిస్తారు. కోవిడ్ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేశారు. అంటే కిందకి పెట్టి తీస్తే పైకి చూస్తున్నట్టు పడుతుందమ్మా. పైకి పెట్టండి.
విశాఖ జిల్లా పెందుర్తి పోలీసుల తీరుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. రక్షణ విషయమై ఫిర్యాదు చేసినందుకు సంధ్య అనే మహిళను పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను మహిళా సంఘం నేత పద్మ ఖండించారు. బాధితురాలిని తక్షణమే మానసిక వైద్యశాల నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు. సదరు మహిళ మానసిక స్థితిని వైద్యులు నిర్ధారించాలే తప్ప పోలీసులకు ఏమి పనంటూ నిలదీశారు. జరిగిన ఒక సంఘటన మీద ఈరోజు మహిళా చేతన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అంటే బాధితురాలు లేదు, బాధితురాలు మెంటల్ హాస్పిటల్లో ఉంది. మెంటల్ హాస్పిటల్లో బుద్ధా 2 బ్లాక్లో రూమ్ నెంబర్ 7లో ఉంది అమ్మాయి పేరు సంధ్యారమణి. ఆమె భర్త రవికృష్ణ నోవాటెల్ అనే హోటల్లో పనిచేస్తున్నాడు మేనేజర్గా, ఒక కీలకమైన పోస్ట్లోనే ఉన్నాడు. అయితే మొత్తం ఫ్యాక్ట్స్ ఏంటి అనేవి అమ్మాయి లేదు కాబట్టి ఎలిజిడ్ ఫ్యాక్ట్స్ మాత్రమే మేము చెప్పగలము. అమ్మాయి భర్త అత్తమామల మీద పెట్టిన కంప్లైంట్ కాపీ అయితే మా దగ్గర ఉంది. ఇది 6వ తేదీన దిశ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి తన భర్త, తండ్రి, తల్లి, 3 బ్రదర్స్ కలిసి తనని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని, చిత్రహింసలకు గురి చేస్తున్నారని, భర్త తన అసహజమైనటువంటి లైంగిక వాంఛలని తీర్చమని చెప్పి తనని బాగా చిత్రహింసల పాలు చేస్తున్నాడని, దాంట్లో తన తల్లికి తన భర్తకి సెక్షువల్ రిలేషన్ ఉందని అది ఇంట్లో అందరికీ తెలుసు కాబట్టి అందరూ వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఆస్తులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వాళ్ళ మధ్య ఉండడంతో, కొన్ని జాయింట్ ఆస్తులు వాళ్ళ మధ్య ఉండడంతో అవన్నీ వాళ్ళ పేరుని బదలాయించమని చెప్పి ఆమె కోరినందువలన కూడా ఈ వేధింపులు చాలా పెరిగినట్టు ఆమె ఈ కంప్లైంట్లో రాసింది. ఈ కంప్లైంట్ 6వ తేదీన ఆమె దిశ పోలీస్ స్టేషన్లో ఏసీపీ ప్రేమ్ కాజల్ గారిని కలిసి ఇచ్చిన కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆమె రాత్రి ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారనే విషయం ఆ భర్త వాళ్ళకి తెలిసి భర్త వాళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజిక్గా పెందుర్తి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. నా భార్య తప్పిపోయింది, పొద్దున్న నుంచి కనిపించడం లేదు అని ఇస్తే ఈ అమ్మాయి ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్ నుంచి భర్తకు ఫోన్ చేయించింది. నేను ఇంటికి వెళ్తే ఇప్పుడు నేను స్టేషన్కి వచ్చానని తెలిసి నన్ను చాలా బాధ పెడతారు కాబట్టి నేను ఇంటికి వెళ్ళను, ఇప్పుడే పిలిపించండి వాళ్ళని ఈమె కోరితే ఏసీపీ గారు కానిస్టేబుల్ని పిలిచి ఇంటికి ఫోన్ చేసి అమ్మాయి ఇంటికి వెళ్ళినా కూడా ఏమంటానికి వీలేదు, రేపు పొద్దున్న వాళ్ళందరినీ బయలుదేరి రమ్మని చెప్పమని ఒక కానిస్టేబుల్తో ఆమె రెస్పాన్సిబుల్గా ఆన్సర్ చెప్పించారు. చెప్తే వాళ్ళు ఓకే అనేసరి కానీ ఇంటికి వెళ్ళేసరికి ఇంటి నిండా మనుషులు కింద పోర్షన్లో తల్లి, తండ్రి, ఇంకా ఎవరెవరో ఇంట్లో ఉండడంతో ఈ అమ్మాయి భయపడి ఇంటికి వెళ్ళినట్టు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పెట్రోల్ బంక్ వద్ద తాగుబోతులు వీరంగం సృష్టించారు. ఆయిల్ విషయంలో అంబులెన్స్, ఆటో డ్రైవర్ల మధ్య ఘర్షణ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆటో డ్రైవర్ పెట్రోల్ గన్ను నోట్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
రమ్య హత్యపై బీసీ బడుగు బలహీన వర్గాల నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుంటూరు జిల్లా బాపట్లలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జయగౌడ్ ఉద్యమ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పాల మురళీగౌడ్ మాట్లాడుతూ సంయమనంతో యువత ముందుకు సాగాలని, తొందరపాటు వల్ల అనేక జీవితాలు బలైపోతాయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. కార్యక్రమంలో మన్యం నతానియేల్, దేవరపల్లి చెంచుబాబు, బీసీ నాయకులు ఆవుల నరేష్, మాల్యాద్రి పాల్గొన్నారు. మా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఒక కిరాతకుడికి బలైన బీటెక్ విద్యార్థి రమ్యకు మేము నివాళులర్పించడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్యం పుణ్యం ఎరగని అమాయకమైన ఒక మహిళని, ఆడపడుచుని నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పొడిచి చంపటం ఇది ఎంతవరకు న్యాయం? నేను ఈ ప్రభుత్వాన్ని, గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని మరి మేము కోరుకునేది ఏంటంటే ఇటువంటి నరహంతకుల్ని తెలంగాణలోనే అయితే కేసీఆర్ ఏ విధంగా వాళ్ళని హతమార్చారో ఇక్కడ కూడా వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఆ అమ్మాయికి 15 లక్షలు, మరి అదేవిధంగా వాళ్ళ ఇంట్లో జాబు ప్రకటించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. దేనికంటే ముందు మాటల కంటే కూడా చేతలతో పనిచేసి చూపించడం అనేది ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మరి దాన్ని కూడా మేము కోరుకునేది ఏంటంటే ఇటువంటి కిరాతకాలు జరగకుండా ఏంటంటే ప్రేమిస్తే నేను ప్రేమించలేదని నువ్వు చంపాలా? అది ఎంతవరకు న్యాయం? ఇటువంటి ఇలా చేసిన అతన్ని ఎన్కౌంటర్ చేసేసి ఇక మిగతా వాళ్ళకి కనువిప్పు కలిగియాలని చెప్పి మేము గౌరవనీయులైన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము, ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాము. మరి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో మనందరము ఈ విధంగా నివాళులు అర్పించుకునే పరిస్థితి వచ్చిందంటే కేవలం ఒక అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని ప్రేమ పేరుతో కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇట్లాంటివి జరగటము, దీనికోసం మనం ఈ విధంగా నివాళులు అర్పిస్తూ ఉండడం అనేది మనకి దురదృష్టమే. మనం జాగ్రత్తగా ఆలోచించి ఇక మీదట ఇట్లాంటి సంఘటనలు అనేవి జరగకుండా ఉండటం కోసం ప్రభుత్వం కానీ, పోలీసు వారు కానీ ఎవరైనా సరే ఈ విషయాన్ని బాగా సీరియస్గా తీసుకొని మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం తగిన కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ సంఘటన జరగటం అట్లా ఉంచితే జరిగిన సమయంలో ఇది నడి రోడ్డు మీద జరిగితే పక్కన చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులే అని వీళ్ళందరూ గ్రహించాలి. మన కళ్ళ ముందు ఆ విధంగా కిరాతకం జరుగుతుంటే చూసి సహించడం అనేది కూడా నేరమే. అది గ్రహించుకొని ఇక మీదట ఎక్కడ జరిగినా కానీ ప్రతి ఒక్కళ్ళు స్పందించాలి, దాన్ని ఖండించాలి. ఈ విధంగా జరగటం అనేది దురదృష్టమని భావిస్తూ నేను ఈ అమ్మాయికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నియోజకవర్గ జనసేన పార్టీ అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు గణపవరంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా 4వ వార్డులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో చిలకలూరిపేట జనసేన పార్టీ నాయకులు రామ్ చరణ్ టీం, అల్లు అర్జున్ టీం, వరుణ్ తేజ్ టీం, సాయి ధరమ్ తేజ్ సభ్యులు పాల్గొన్నారు. మట్టేయాలి, ఇంకొంచెం మట్టేయాలి. పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు చిలకలూరుపేటలోని గణపవరం 4వ వార్డులో మొదటగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రామస్వామి గారి యొక్క పిలుపు మేరకు చిలకలూరుపేటలో ఈరోజు గణపవరం 4వ వార్డులో మొదటగా వినాయకుడికి చిరంజీవి గారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జనసేన పార్టీలో ముఖ్య భాగమైనటువంటి అంశం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు అన్నయ్య గారి పేరు మీద ఈ గుడి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేటలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు,
ముఖ్యంగా మెగా కుటుంబ సభ్యులైనటువంటి టీం వరుణ్ తేజ్, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ టీం, వరుణ్ తేజ్ టీం సభ్యులందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మేము చెప్పాలంటే నేత్రదానం చేయండి, రక్తదానం చేయండి అనే స్లోగన్తో ఈ రాష్ట్రంలో రక్తం చిక్కక ఎన్నో ప్రాణాలు కోల్పోతున్న సమయంలో అన్నయ్య పద్మభూషణ్ చిరంజీవి గారు పిలుపు మేరకు గత 20 సంవత్సరాల నుంచి బ్లడ్ కార్యక్రమం నిర్వహించడం, వారి పేరు మీద అభిమానులు ఎంతో కొన్ని లక్షల మంది బ్లడ్ ఇవ్వటం జరుగుతుంది. అప్పటి నుంచి కొన్ని లక్షల ప్రాణాలు కాపాడిన చరిత్ర ఒక మెగా కుటుంబం వారసులని నేను చెప్పగలను. అదేవిధంగా రాజకీయాలలో ప్రజల పక్ష పోరాడుతున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అభిమానులంటే కేవలం సినిమా టికెట్లే కాదు, సినిమాలు చుట్టమే కాదు, వారు ప్రజల పట్ల అవగాహన కలిగి ప్రజల సమస్యల మీద పోరాటం చేయటం మన కరోనా కాలంలో మనకు చూడటం కూడా జరిగింది. 10వ వార్డు మహిళా కౌన్సిలర్ మాట తీరుపై కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, గరికపాటి లక్ష్మీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ముందు సంస్కారంగా ఉండడం, మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. పెద్ద వయసు మహిళలను పాప అనడం తప్పని కూడా తెలియకపోవడం వారి సంస్కార లోపానికి అద్దం పడుతోందన్నారు. మహిళలతో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలంటూ దెప్పి పొడిచారు. తెలుగుదేశం ఉక్కు ప్రవీణ్ గారు మాట్లాడిన మాటలు ప్రొద్దుటూరు మహిళలంతా కూడా అతని మీద ఎంగిలి మూస్తున్నారు. ఎంగిలి మా అన్న నాకంటే పెద్దవాడు, నాకు రాజకీయంగా చాలా అన్న అని పిలుస్తా, ఆయనతో నేను ఉండడం నాకు సంతోషంతో ఆయన నన్ను పాప అని పిలిచారు. నువ్వు వార్డు కౌన్సిలర్ గెలిచినాడు నన్ను పాప అంటావా? నీ చెల్లెలను, నీ అక్కను, మీ వాళ్ళనందరినీ పాప అని నా మొగుడు అంటే ఒప్పుకుంటావా? నా మొగుడు మీ వాళ్ళని వచ్చి పాప అంటే ఒప్పుకుంటావా? నన్ను పాప అంటావా? వార్డు కౌన్సిలర్ గెలిచినోడు, నువ్వు వార్డు కౌన్సిలర్గా గెలిచినోడు నన్ను పాప అని సంబోధిస్తావా? ఆయన సంబోధిస్తే ఒక రకం, 2 సార్లు ఎమ్మెల్యే, చైర్పర్సను, 3 సార్లు 4 సార్లు ఇండిపెండెంట్గా గెలిచిన కౌన్సిలర్ ఆయన ఎమ్మెల్యే గారు రాచమల్ల గారు నన్ను పాప అనొచ్చు. నాతో చాలా సఖ్యత సంబంధం ఉంది, ఆయనకు చెల్లెల కంటే సంబంధం ఉంది కాబట్టి ఆయన సంబోధించినా నేను వింటా. ఎవరు ప్రవీణ్ గారు, ప్రొద్దుటూరు మహిళలందరూ కూడా నిన్న చిన్నబుచ్చుకుండే ఒక మాట మాట్లాడినాం. అది వెనక్కన్నా తీసుకో, మళ్ళా ప్రెస్కి వచ్చి మాకు మహిళలందరికీ పొద్దుటూరు తరపున సారీ చెప్పు. అది నిన్ను మళ్ళీ నేను మర్యాదపూర్వకంగా కోరుకుంటున్నా సారీ చెప్పమని. నువ్వు మర్యాద తప్పించి ఇంకోసారి ఇట్లే నన్ను ప్రెస్ మీట్లో గర్షపాటి లక్ష్మీదేవిని పాప అనే మాట్లాడినావంటే నీ ఇంటి దగ్గరకు వచ్చి నా మగవాళ్ళని పిలుచుకొని వచ్చి ఏం మాట్లాడినా ఆ మాట మళ్ళీ నువ్వు మాట్లాడినాక మాట్లాడతా. నన్ను గౌరవస్తురాలను ప్రొద్దుటూరులో మీ నాయన్ను, మీ పెద్ద నాయన్ను, ఎమ్మెల్యే గారు వీరశివాడి మామను అందరిని అడిగి కనుక్కో నేను ఎంత గౌరవస్తురాలను. నువ్వు నన్ను పాప అంటావా? ఎక్కడ కౌన్సిలరు నువ్వు? నాతో పాటు ఏమైనా ఎమ్మెల్యే గారితో పాటు నేను 25 ఏళ్ళు ప్రయాణం చేసిన నేను ఆయన వెనకాల. ఆయన అన్నా కూడా నాకు ఆయన దగ్గర ఎంత సంబంధం ఉంటుందో ఒకసారి కనుక్కొనైనా మాట్లాడు. ఒకసారి నువ్వు నా కొడుకు ఎంత వయసు ఉంది నీకు? ఆయనకు నాకంటే 8 ఏళ్ళు 7 ఏళ్ళు పెద్దవాడు. ఆయన పెద్దవాడు మాట్లాడినా కూడా నేను దానికి సంబంధించి రేపు మాకు మగవాళ్ళు కూడా మీ ఆడవాళ్ళని ఇట్లే మాట్లాడితే ఒప్పుకుంటావా? మాట ఎప్పటికైనా మర్యాదగా ఎట్లా మాట్లాడా, రాజకీయంగా ఆడవాళ్ళని ఎట్లా గౌరవించాలని ముఖ్యంగా నేర్చుకో. ఆడవాళ్ళని ఎట్లా సంబంధించి మాట్లాడాలని నేర్చుకో. నిన్న ఫెయిల్యూర్ అయినా ఆడవాళ్ళని ఎట్లా సంస్కరించేది, రేపు ఆడవాళ్ళతో ఎట్లా నువ్వు వచ్చి వాటిల్లో నీవు మాట్లాడతావో నాకు అర్థం కావడంలే. నీచంగా మాట్లాడేటప్పుడు కనిపిస్తున్నావు. నిన్న మాత్రం ఎట్లా మాట్లాడినావు నువ్వు? ఏంది నన్ను పాప అంటావు? ఆమె అడ్మినిస్ట్రేషన్ ప్రొద్దుటూరుని పరిపాలించే కమిషనర్ను పాప అంటావు? నీకు బుద్ధింది? అసలు నీకు బుద్ధిని మమ్మల్ని మాట్లాడినావా? ఒక్కసారి దగ్గర పెట్టుకొని మహిళలతో ఎట్లా మాట్లాడాలా? ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్. గుంటూరు జిల్లా బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో హాస్యనటుడు పద్మనాభం 90వ జయంతి జరిగింది. తెలుగు చలనచిత్ర రంగంలో హాస్యనటుడు పద్మనాభం ఒక ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకున్నారంటూ వక్తలు ప్రశంసించారు. దాదాపు 400 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహవర్మ పేర్కొన్నారు. సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రి మాట్లాడుతూ పద్మనాభం గొప్ప హాస్యనటులే కాక గొప్ప నిర్మాత కూడా అని అన్నారు.
కార్యక్రమంలో సాహితీ భారతి గౌరవాధ్యక్షులు జాకబ్, సాహితీ భారతి కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, రెంటాల మురళీ రాధాకృష్ణమూర్తి, అవ్వారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శ్రీ పద్మనాభం గారి జన్మదినోత్సవ సందర్భంగా మా సాహితీ భారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం. పద్మనాభం గారు అసలు పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు గారు. వారు 1931 సంవత్సరం ఆగస్టు 20వ తారీఖున ఇదే రోజున ఆయన జన్మించడం జరిగింది. ఇది ఇప్పటికే 90వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం. ఆయన చిన్న వయసు నుంచి కూడాను మంచి కళలంటే మంచి అభిమానం. ఎక్కడైనా సినిమాలు కానీ ఏమైనా చూస్తే ఆ సినిమాల్లో దేవత సినిమా కానివ్వండి, తర్వాత ప్రహ్లాద సినిమా కానివ్వండి, ఏ సినిమా చూసినా సుమంగళి కానివ్వండి, వందే మాత్రం కానీ ఏ సినిమా చూసినా ఆ సినిమాల్లో ఉన్నటువంటి నటన ఎలా ఉన్నది, పద్యాలు ఎలా పాడుతున్నారు, పాటలు ఎలా పాడుతున్నారు అనేది కూడా అనుకరణ చేసేవాడు అనమాట. అనుకరణ చేసి దాన్ని ఆయన ఇంటి దగ్గర కొంచెం ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. ఈ విధంగా ప్రాక్టీస్ చేసి సినిమాల్లో కూడా ప్రవేశించడం కూడా జరిగింది. వాళ్ళ తల్లి శాంతం 90వ జయంతి సందర్భంగా ఈ సభా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. పద్మనాభం 400 చిత్రాలకు పైగా సున్నితమైన హాస్యం ద్వారా తెలుగు చలనచిత్ర సీమకు పరిచయం అయ్యారు. 400 సినిమాలకు పైగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. రేఖాండ్ మురళి సంవత్సరం సాధించి 10 చిత్రాలు మర్యాదలో ఉన్న శ్రీరామ కథ అంటే చిత్రాలు నిర్మించిన గొప్ప నటుడుగాను, పౌరాణిక నటుడుగాను, ఉత్తర కుమారుడుగాను, దక్షిణ కుమారుడుగాను నటించి చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి తెలుగు చలనచిత్ర హాస్య రంగంలో కస్తూరి శివరాం, రేలంగి, రమణారెడ్డి వీరి తర్వాత ప్రఖ్యాతి చెందిన హాస్య నటులు పద్మనాభం గారు. పద్మనాభం గారు హాస్య నటులే కాక వారు గొప్ప నిర్మాత కూడా. ఎన్నో చిత్రాలు నిర్మించారు. ప్రత్యేకించి వారు నిర్మించిన కథానాయిక మొల్ల అనే చిత్రానికి బంగారు నంది అవార్డు కూడా లభించింది. అంతేగాక వారు నిర్మించిన శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో తొలిసారిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేత పాట పాడించడం జరిగింది. ఏమి ఇంత మోహమో అనే పాటలో తొలిసారిగా బాలసుబ్రహ్మణ్యం గారు తమ నేపథ్య గానాన్ని అందించారు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారు మహోన్నత స్థాయికి ఎదిగారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించారు. పద్మనాభం గారు గొప్ప హాస్య నటులే కాదు. వ్యవసాయ సలహాదారుడి ఎదుటే అనంతపురం జిల్లా పుట్లూరు రైతులు తహసీల్దార్ భాగవతాన్ని బయటపెట్టారు. తమ వద్ద కాసులు పిండుతున్నాడని, తక్షణమే విధుల్లోంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని 23 పంచాయతీల్లో దాదాపు 9,000 మంది రైతులు ఉన్నారు. వీరంతా ప్రధానంగా అరటి, చీనీ తోటల సాగుతో మనుగడ సాగిస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం నుంచి పుట్లూరు రైతులు పండించిన అరటి పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఇక్కడ రైతులు పడుతున్న అగచాట్లు చెప్పనలవి కాదు. ఆన్లైన్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని కాసులకు కక్కుర్తిపడి ఒకరి భూములను మరొకరి పేరిట అధికారులు మారుస్తున్నారు. తమ భూములు వేరే వారిపై ఆన్లైన్లో చూపుతున్నాయంటూ బాధిత రైతులు సంబంధిత అధికారులను అడిగితే దిక్కున్న చోటికి పోయి చెప్పుకోమంటూ బెదిరిస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారులు పుట్లూరు మండలంలో కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేయగా ఆన్లైన్లో నమోదు చేయడానికి స్వయంగా ఎమ్మెల్యేనే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళక తప్పలేదంటే ఇక్కడ పరిస్థితి ఏమిటనేది అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉన్నతాధికారి ఇక్కడికి రాగా తహసీల్దార్ వ్యవహారశైలిపై ఆయనకు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ రికార్డు కనబోతే నాకు సంబంధం లేదు. పాస్బుక్లు కలకుండాయి రిపోర్టాలన్నీ ఎంఆర్ఓ వచ్చి ఆర్టీ వచ్చేసి ఆర్టీ కలెక్టర్ తిరిగి 2 నెలల నుంచి విసిగిపోయినాం సార్. మేము ఇంకా తిరగలేం. మాకైతే హ్యాపీ లేదంటే మేము సూసైడ్ చేస్తే వేరే మార్గం లేదు. మాకు ఇదే జీవనాధారం. వేరే మార్గం లేదు. చేసుకుంటే తోట మీద చేసుకుని బతుకోవాలి. ఇవన్నీ అర్జీ పేపర్లు సార్. పాస్బుక్ ఒకటి. ఇవన్నీ అర్జీలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ అర్జీ పేపర్లు. ఇవి ప్రతి ఒక్కసారి ఇచ్చిన చోట్ల తీసుకొని జిరాక్స్లు పెట్టుకున్నాం. 50 పంచాలు మేము ఇచ్చిపోను. నేను పంపాను.
పంపిణీ చూడండి సార్ ఇంకా మాకు తిరిగి ఓపిక లేదు సార్, ఇంకా మా వల్లగా. మాది మడుగుపల్లె పొలం కింద జంగంరెడ్డి గ్రామం. అది మాకు 40 సంవత్సరాల కిందట వాళ్ళు భూమి ఇచ్చినారు మా అబ్బాయికి. 1979లో మా అబ్బాయి మా చిన్నానికి ఇచ్చినాడు. ఆయన చేసుకుంటూ ఉన్నాడు. 3 సంవత్సరాల కిందట మా తోట పక్కన న్యాయం వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెట్టడంగా మొత్తం తోట రాపేయాలని చూస్తాము. ఎంఆర్ఓ కుమ్మకి అయిపోయి 30 నిమిషాలు వాళ్ళ పేరుతో రాయించుకోవాలని చూస్తాము. మేము పోయిన నెల వరకు తీస్తే 1B వచ్చేసి 2 ఎకరాల నిమిషాలు వచ్చింది. నిన్న తీస్తే పోయిన నెలలో తీస్తే 1.70 సెంట్లు వచ్చింది సార్. ఇది నెలలో మార్చినారు. 32 సెంట్లు తీసేసి అడిగితే మీరు కోర్టుకు పోండి, హైకోర్టుకు పోండి, సీఎం దగ్గర పోండి, మేము వేరేసాన్ని డబ్బులు డిమాండ్ చేసింది. చేశారు కానీ మేము ఇచ్చుకోలేము. కోర్టు వేసే శక్తి ఉంటే మేము ఇక్కడ దాకా కంపల్సరీ మాకు ఏది ఇచ్చినా కానీ ఇప్పుడు మాకు పూర్వకంగా ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా మేము సీఎం ఆఫీసులో మేము సీఎం గారికి ఇచ్చి సీఎం గారి దగ్గర ఒక నోట్ ఇచ్చి ఇక్కడ సంబంధించిన ఈ పుట్లూరు సంబంధించిన పెద్దలు నాగార్జున రెడ్డి గారికి మేము వాట్సాప్ కూడా పెట్టడం జరుగుతుంది. రైతులకు ఎటువంటి భరోసా? ప్రతి ఒక్క అధికారికి కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పథకాల సమస్య కాదు సార్, ఇప్పుడు సమస్యల మీద అధికారులు ఏం చెప్తున్నారు, వాళ్ళు భూమి సమస్య, ఇది భూమి సమస్య రైతే కదా తహసీల్దార్ గారిని అడగడం జరిగింది. ఏమ్మా ఎందుకు కానీ 30 సెంట్లు ఆయనకు ఉండే భూమి తగ్గించినామని. ఆయన ఏం చెప్తుంది, సార్ నా పరిధి లేదు, ఆల్రెడీ కలెక్టర్ గారు తీసేసినారు. తర్వాత వచ్చేసి మేము వాళ్ళకు నోటీసులు ఇచ్చినాం, తీసుకోలే. తర్వాత వచ్చి రిజిస్టర్ పోస్టులు కూడా పంపించినాము. లాస్ట్కు వాళ్ళ ఇంటికి అతికేయడం కూడా జరిగింది సార్. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు దాని మీద ఎలాంటి మా దగ్గరకు వచ్చి అడగలే. దానికి కారణం కూడా వాళ్ళ వెంచర్లో వచ్చేసి మేము 1.70 సెంట్లే వాళ్ళ వెంచర్లో ఉంది. దాని కారణంగా 30 సెంట్లు తొలగించినాము. రూల్ ప్రకారమే చేసాం, కానీ మేము వేరే మార్గంగా చేయడం లేదనేసి ఆ రైతుకు ఆమె జవాబు చెప్పడం జరిగింది. దాని మీద మంత్రి అవంతి శ్రీనివాస్ రాసలీల పేరిట సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతోంది. ఓ మహిళతో మాట్లాడుతూ ఉన్న ఆడియో మంత్రి అవంతి శ్రీనివాస్దేనంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై మంత్రి అవంతి విశాఖలో స్పందించారు. నిజాలేంటో తేల్చాలని సిపితో పాటు సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థులు కావాలనే తనను ఇలా చేస్తున్నారని ఆరోపించారు. మంత్రిగా ఎదుగుతున్న తనలాంటి వ్యక్తిపై కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. తాను అలాంటి తప్పులు ఎప్పుడూ చేయనని, ఈ ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అది అలా చెప్తాను. నేను అందుకనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. నేను అంటే వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే వైరల్ కూడా మీ పార్టీ లెవెల్లో చేశారని వైరల్ అవుతుంది కాదు సార్. ఇప్పుడు అందుకే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు నేను అనుకుంటున్నా, నేను అవుతుంది మా పార్టీ వాళ్ళు ఎందుకు చేస్తారు నా మీద. నేను అందరితో కూడా నేను నాన్ కాంట్రవర్సీ, మీరు కూడా చూస్తున్నారు, నేను ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకునే వ్యక్తిని కానీ, లేదా ఎవరితో వర్క్ మెయింటైన్ చేసి ఇస్తుంది కానీ, గ్రూప్ మెయింటైన్ చేసి ఇస్తుంది కానీ. మీ ఒపీనియన్లో ఇది 100% గతంలో కూడా మీ మీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఎందుకు వరుసగా మీ మీద ఇలాంటి ఫేక్ ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు? గతంలో వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదా? అప్పుడు ఏం పోలీసులు పట్టించుకోలేదా? మీరు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. అందుకే చేయలేదు నేను. ఇప్పుడు కూడా స్పందించలేదు. ఇలా మనం ఇప్పుడుగానే స్పందించి సీరియస్ తీసుకోకపోతే ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారని ఈ రోజున పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం మీ ముందు రావడం జరిగింది. నేను ఏం చెప్తానంటే, నేను ఎవరి మీద ఎవరికి ఇబ్బంది కలిగించే వ్యక్తిని కాదు, ఎవరికి కాంట్రవర్సీ క్రియేట్ చేసే వ్యక్తిని కాదు. కాకపోతే ఏంటంటే మరి నా మీద ఇంకా ఏమీ చేయప్పుడు ఒక గజం స్థలం అప్లై చేసేదనో లేకపోతే ఎవరిదైనా అప్పుడే నేను సరే అది కాదండి. ఇప్పుడు మనం ప్రజా జీవితంలోకి వచ్చాం. వచ్చిన మేము ఇప్పుడు 20 మంది ఉన్నారు. 20 మందిని నేను 10 మంది నచ్చొచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. అంత మాత్రం ప్రతిదీ మనం టైం వేస్ట్ చేసుకోలేం కదా. పోలీస్ కంప్లైంట్ పెట్టడం, లేకపోతే ప్రతిదీ ప్రెస్ మీట్ పెట్టడం, ప్రతిదీ మనం చేయటం అనేది. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ప్రజా జీవితంలో నేను ముందే నాకు తెలుసు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎప్పుడైనా 30-30 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో నేను చూస్తున్నాను. మనం రోడ్డు మీద ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు మనకి ఒక 10 మందిలో 7 మంది మనం ప్రేజ్ చేయొచ్చు, ఒకరితో కంపల్సరీ విమర్శ చేస్తుంటారు. ఆ విమర్శలు మనం పాజిటివ్ తీసుకోవడం నేను విన్నాళ్ళు. అందుకే చెప్పాను నేను. అందుకే ఇది నా రాజకీయ జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలను. ఏం చెప్తున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్. పలు ఆటోలకు అమర్చిన లౌడ్ స్పీకర్ల తొలగింపు. భక్తులతో కిటకిటలాడిన భీమవరం మావుళ్ళమ్మ ఆలయం. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమ పూజ చేసిన భక్తులు.
చేసినందుకు సంధ్య అనే మహిళను మానసిక వైద్యశాలకు తరలించిన పోలీసులు. విశాఖ జిల్లా పెట్టుబడి పోలీసుల తీరుపై మహిళా సంఘాల ఆగ్రహం. చిలకలూరిపేట మండలం గణపవరంలో ఘనంగా మెగాస్టార్ జన్మదిన వారోత్సవాలు. 4వ వార్డులో మొక్కలు నాటిన అభిమానులు, జనసేన నేతలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.